ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. డేగపూడి ఓంకారాశ్రమంలో శివాలయము కట్టుబోతున్నారని అనుకుంటున్నారు. అమ్మ కాంతమ్మ తల్లి నాకు కలలో కనిపించి, శివలింగము తెస్తున్నారమ్మా, మన ఆశ్రమానికి శివయ్య రాబోతున్నాడమ్మా అని నాకు స్వప్న దర్శనం ఇచ్చారు అమ్మ కాంతమ్మ తల్లివారు. ఇప్పుడు శివలింగము ఉన్న చోట అమ్మ నా కలలో ఈ ప్లేసేనే, ఈ చోటేనే స్వామి ప్రతిష్ఠ జరుగుతుంది అని అమ్మ కాంతమ్మ తల్లి ఇప్పుడు వెలసి ఉన్న చోటు నాకు కలలో చూపించారు. నేను డేగపూడికి వెళ్ళినప్పుడు సుబ్బారెడ్డి స్వామిని, స్వామి శివాలయము ఎప్పుడు కడుతున్నారు, ఎక్కడ కడతారు స్వామి అని అడిగాను. సుబ్బారెడ్డి స్వామి వారు వేరే స్థలం చూపించి ఇక్కడే అనుకుంటున్నాము అన్నారు. నేను ఎదురు చెప్పలేదు. నాకు అమ్మ చూపించిన ప్లేస్ ఇది కాదే, ఏదో తేడాగా ఉంది అని గ్రహించి ఊరుకున్నాను. అమ్మ అంత ఖచ్చితంగా నాకు స్వప్న దర్శనం ఇచ్చారంటే అది జరగాలి అనుకున్నాను. స్వామివారు కూడా అదే ప్లేసులో శివాలయము అంటే అమ్మ చెప్పిన స్థలమునే నిర్ణయించి అక్కడే శివాలయం కట్టించారు. తను చెప్పిన స్థలాన్ని వదిలేశారు. నాకు గత 20 సంవత్సరముల నుండి షిరిడి సాయిబాబా వారి భజన చేయించాలి ఇంటిలో అని కోరిక. కానీ నా కోరిక ఎలా నెరవేరుతుందో అని బాధపడ్డాను. అందుకు నేను రాజేశ్వరి గారికి ఒక మాట చెప్పాను. అమ్మ, నాకు 30 సంవత్సరములు షిరిడి ప్రవేశము, సాయిబాబా దర్శనము ఇయ్యలేదు. భవబంధాల బందీకానలో త్రోసినాడు. 1987 సంవత్సరం నుండి 2018 సంవత్సరం వరకు దర్శనము కనుమరుగైనది. ఇది ఏమి కారణము లేకుండా జరగదు. అట్లే నీ ఇంటిలో కూడా జరిగి ఉండవచ్చు. మన సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో మరలా భజనలు చేయబోతున్నాము. ఆయన బతిమలాడుకొని మీ ఇంటిలో భజనలు చేయిస్తాను అని నేను మాట ఇచ్చాను. కలియుగంలో సంకీర్తన అనేది ముఖ్యమే కదా, భజన అందులో భాగమే కదా. అందులో ఇద్దరి అవధూతాగ్రేసర్లకు నిజము చేద్దాము, భజన జరిపిద్దామని రాజరాజేశ్వరికి నేను మాట ఇచ్చాను. నా పేరు మీకు తెలుసు అనుకుంటాను, విజయభాస్కరుడనే కదా. బెద్దలూరు అనురాధమ్మ, ఈమె వయసు 14 సంవత్సరాలు. 1986 సంవత్సరము అనురాధమ్మ 1986 మార్చి 10వ క్లాసున చదువుకున్న తరువాత అనురాధమ్మను వాళ్ళ అక్క పద్మమును తీసుకుని వాళ్ళ అమ్మగారు గొలగమూడి వెంకయ్యస్వామి దర్శనమునకు తీసుకొని పోయారు. గొలగమూడిలో వెంకయ్యస్వామి దర్శనం చేసుకొని అనురాధమ్మ వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి ఎదురుగా ఒక గుడ్డలు లేని అమ్మవారికి కనిపించింది. ఆమె రాళ్ళు పడుతున్నాయి, వెళ్ళండి వెళ్ళిపోండి అని పెద్దగా కేకలు పెడుతున్నారు, అరుగులెక్కండి అంటున్నారు. అమ్మ చెప్పే మాటలు విని అక్కడ ఉన్న గచ్చు అరుగును ఎక్కేశాము. 10 నిమిషాలలో పెద్ద పెద్ద చినుకులతో అలవికాని వీధురుగాలు వీచుకుంటూ అలివిగాని వర్షం కురిసింది. ఆమె ఎవరు అనే విషయము అర్థం కాకపోయినా అమ్మ చెప్పిన మాట మాకు ఒక మహిమను చూపించినట్లయినది. తొలిసారి గొలగమూడి పోవడము, ఆ పోయిన తొలిసారి అమ్మను దర్శనం చేసుకోవడము జరిగాయి. అమ్మ మహిమను చూడగలిగాము. కానీ మాకు 14 సంవత్సరముల వయసు అర్థమయ్యే రోజులు కావు. ఆ అమ్మగారు అన్నీ విడమర్చి చెప్పేవారు. మేము అక్క నేను కొట్టేవాళ్ళము. అయితే ఒకటి మాత్రము నాకు బాగా గుర్తుంది. మా చిన్నతనము నుండి కూడా మా ఇంటిలో నిత్య దీపారాధన, నిత్య పూజలు జరుగుతుండేవి. మా కుటుంబమంతా కూడా భగవత్
భక్తి కలిగిన వారమే. మరలా రెండవసారి గొలగముడికి అమ్మ, అక్క, నేను వెళ్ళాము. మేము స్వామి ఆశ్రమం దగ్గరికి పోయేటప్పటికి ఈ కాంతమ్మ తల్లివారు సగము చీర కట్టుకుని ఒక చేతికి జాకెట్ వేసుకుని అక్కడ ఉన్న పాముల పుట్టపై కూర్చుని ఉన్నారు. నా మనసులో నాకు ఏమనిపిస్తున్నదంటే, ఈమె పిచ్చామి కాకపోతే ఆ పుట్ట మీద కూర్చుంది, ఏదేమైనా వచ్చి కరిస్తే ఎట్లా అని అనుకుంటున్నాను. మా అక్క కూతురు, మా మేనమామ కూతురు కూడా మాతో వచ్చి ఉన్నారు. మేనమామ కూతురు పేరు నాగమణి, అక్క కూతురు పేరు సుభాషిణి. 7వ క్లాసు పబ్లిక్ ఎగ్జామ్ రాసి మాతో వచ్చి ఉన్నారు. మా అమ్మ ఊరకుండక, అమ్మ, ఈ పిల్లలు 7వ క్లాసు పరీక్షలు రాసి వచ్చారు, పాస్ అవుతారా లేదా అని అడిగారు. అందుకు కాంతమ్మ తల్లి నాగమణి వైపు చూసి రైట్ అన్నారు. సుభాషిణి వైపు చూపించి అవుట్ అన్నారు. 7వ తరగతి రిజల్ట్స్ రానే వచ్చింది. అమ్మ చెప్పినట్లు నాగమణి 7వ క్లాసు పాస్ అయినది, సుభాషిణి ఫెయిల్ అన్నది. మా పెద్దక్కకు ఆయాసము ఎగసోస ఉంది, ఒళ్ళు బాగలేక ఇబ్బందిగా ఉండినది. మేము మొదటి నుండి షిరిడి సాయిబాబా వారి భక్తులము. సాయిబాబా గుడి పూజారి చెప్పినారని మా అమ్మ, మా పెద్దక్క మండలము రోజులు 40 రోజులు అనగా దీక్షభూని గొలగమూడి వెంకయ్య స్వామి దగ్గరకు తీసుకుని బయలుదేరినది. నేను మాత్రము ఇంటి దగ్గరుండి ఏమి చేస్తాను అని నేను కూడా పెద్దక్క అమ్మవారితో గొలగముడికి బయలుదేరినాను. అక్కడకు పోయిన తరువాత మా అమ్మ ఖాళీగా మమ్మల్ని ఉంచింది లేదు. స్వామికి పూలు కట్టించింది. అన్నదానమునకు కావలసిన ఇస్తరాకులు అందరూ కుడుతుండేవారు. మా అమ్మ స్వామివారికి మా చేత ఇస్తరాకులు కుట్టించినారు. అలా పనులు కూడా నేర్చుకోగలిగాము. కాంతమ్మ తల్లి మాత్రము ఎవరిని పట్టించుకునేవారు కాదు. ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. మరువరు కదు మీ విజయభాస్కరుడను. మరికొన్ని మంచి మాటలతో మీ ముందుకు వస్తాను. అమ్మ లీలలో పాలు పంచుకుందాం.